ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ పరిస్థితిని ఇవాళ ఒకసారి పరిశీలించమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నిరంతరం ఏదైతే ఈ హాస్టల్స్ పై ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి 365 రోజులు 24 గంటలు కూడా వాళ్ళు తినే తిండి ఏ విధంగా నాణ్యమైనదా కాదా అని చెప్పేసి పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఫుడ్ లో నాణ్యత లేక, శుభ్రతలో మరి సరిగా లేక, మరి వాళ్ళ వంటగదుల్లో మరి శుభ్రత లేక, అదే విధంగా మరి మహిళలు ఏదైతే మరి విద్యార్థులు వాడుతున్నటువంటి టాయిలెట్లలో కూడా శుభ్రం లేక అరాకురా సౌకర్యాలతో ఇవాళ హాస్టల్ విద్యార్థులు జబ్బులు బారిన పడే పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో 70% పైగా కూడా ఎక్కడ కూడా నాణ్యత లేనటువంటి భోజనాలు ఉండడం వల్ల ఇవాళ పేద ప్రజలు సరైన పోషకాహారం విలువలు లేనటువంటి ఆహారం తింటూ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. దీనిని గమనించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మానిటరింగ్ చేయాలి. ఎక్కడో ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు, ఎక్కడో ఏదో మరి ఫుడ్ పాయిజన్ అయినప్పుడు హడావుడిగా స్పందించడం కాదు, నిరంతరం మానిటరింగ్ చేసే ఒక టాస్క్ ఫోర్స్ యాక్షన్ కమిటీని హాస్టల్స్ పై ఉంచాలి. ఆ కమిటీ ఎప్పుడు కూడా ఫీల్డ్ లో తిరుగుతూ వాళ్ళ యొక్క ఏ విధంగా ఉందో వాళ్ళు తీసుకునేటువంటి ఆహార పదార్థాల నాణ్యత అని చెప్పేసి పరిశీలించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదే త్వరలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలన్నింటినీ కూడా మేము పరిశీలించబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.